దేవుడి నామానికి అత్యధికమైన మహిమ కలుగునుగాక. ఈ డిసెంబర్ మాసం ఈ మొదటి గడియలో దేవుడిస్తున్న వాగ్దానము లూకాసు సువార్త 5వ అధ్యాయము. లూకాసు సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతా ఉన్నాను. నాతో కలిసి మీరు కూడా చదవండి. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. ఆమేన్. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆ దోణెలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆమెన్. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వల వేయుడని సీమోనుతో చెప్పగా. హల్లెలూయా. సో ఈరోజు ఈ నెల వాగ్దానంలో దేవుడు మనకిస్తున్న ఒక మాట, లోతుగా నడిపించు. ఆమేన్. ఎలా నడిపించాలి? లోతుగా నడిపించాలంట. మన దోణెలను ఎలా నడిపించాలి? లోతుగా నడిపించాలి. అప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని ఈ నెలలో మనం చూడబోతా ఉన్నాం. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇది కొంచెం డీటెయిల్గా మనం ధ్యానం చేద్దాం. ఈ నెల వాగ్దానం కోసం నేను ప్రార్థించినప్పుడు దేవుడు చెప్పిన మాట, లోతుగా వెళ్ళాలి మీరు ఇంకా. ఆమేన్. మీ దోణెల్ని లోతుగా నడిపించినప్పుడు దేవుడిస్తున్న గొప్ప ఆశీర్వాదాన్ని మనం ఈ నెలలో చూడబోతా ఉన్నాం. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుడి వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. సో ఇక్కడ వాక్యంలోనికి వచ్చేద్దాం. ఈరోజు దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడాలని ఇష్టపడుతూ ఈ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మొట్టమొదటి ప్రాముఖ్యత దేవుడిస్తూ వచ్చారు. ఈ లోకంలో ఆయన శరీరధారిగా జీవించినంత కాలం ఎన్నో కార్యాలు చేశారు. అన్నింటిలో కన్నా ప్రాముఖ్యమైనది దేవుడిచ్చిన మొదటి స్థానం దేనికంటే సువార్త ప్రకటించడానికి. సో అక్కడ కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారంట. ఆ ప్రకటించడానికి అక్కడ ఉన్న పరిస్థితి అనుకూలంగా కనిపించడం లేదు దేవుడికి. ఎందుకంటే జనాలు సమూహాలుగా వచ్చేసారు, ఆయన మీద పడిపోతున్నారు. ఫ్రంట్ ఉన్న వాళ్ళకి వాక్యం వినిపిస్తుంది, ఆ గోళ్ళ వెనకాల ఉన్న వాళ్ళకి సరిగా వినిపించట్లేదు. సో ఇప్పుడు ఆయన వాక్యాన్ని బోధించడానికి అనుకూలమైన పరిస్థితి ఏంటి అని చుట్టూ చూస్తూ ఉన్నారంట. చూస్తూ ఉంటే దేవునికి ఎవరు కనిపించారు? 2 దోణెలు కనిపించాయి. హల్లెలూయా. దేవుడు వాక్యాన్ని బోధించడానికి, స్వార్థ ప్రకటించడానికి చుట్టూ ఏంటి అనుకూలమైన పరిస్థితి అని చూసినప్పుడు 2 దోణెలు కనిపించాయి. 2 దోణెలు ప్రభు చూస్తూ వచ్చారు ఆ సరస్సు తీరంన. ఆ 2 దోణెల్లో ఒక దోణె సీమోనుదైన ఒక దోణెలో ప్రభు ఎక్కి కూర్చున్నారంట. ఎక్కి కూర్చుని సీమోన్ని అడుగుతున్నారు, దోణె కొంచెము త్రోయము అని అడిగినప్పుడు, దరి నుండి కొంచెం తోయము అని అడిగినప్పుడు దోణెను కొంచెం లోపలికి తోసి సీమోన్ ఆ దోణె ఇవ్వడానికి ప్రభుకి ఇష్టపడ్డాడు. తన యొక్క దోణెను ప్రభుకి ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు ఆయన దానిలో ఎక్కి కూర్చుని ప్రజలందరికీ సువార్త ప్రకటించి వాక్యాన్ని బోధించి అది కంప్లీట్ అయిన తర్వాత ఆయన దోణెను ఒడ్డుకు తీసుకొచ్చి ఆయన దిగిన తర్వాత ప్రభు చెప్తున్న మాట, సీమోనుతో చెప్తున్న మాట, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. అంటే అక్కడ పరిస్థితి ఏంటి? రాత్రంతా వాళ్ళు ప్రయాసపడ్డారు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. ఆ దోణెలు ఎలా ఉన్నాయి? ఖాళీగా ఉన్నాయి. సో నిరాశలో ఉన్నారు, ఏమీ పని జరగడం లేదు, అసలు ఒక్క చేప కూడా వాళ్ళకి దొరకలేదు, ఫెయిల్ అయిపోయారు, నిరాశలో ఉన్నారు.
ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉన్న మాట 5వ వచనాన్ని మనం చూస్తే సీమోను చెప్తున్న మాట, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. ఈరోజు మనం అనుకుంటున్నాం కదా, 11 నెలలు ప్రయాసపడ్డాం ప్రభువా, 2025 చివరికి వచ్చేసాం కానీ మాకేం దొరకలేదు. కొంతమంది అనుకుంటున్నారు మాకేం దొరకలేదు. చాలా కష్టపడ్డాం, చాలా ప్రయత్నాలు చేసాం, చాలా ప్రయాసపడ్డాం, మాకేమీ దొరకలేదు. అయితే అయినను, ఈ మాట హైలైట్ చేసుకోండి, అయినను నీ మాట చప్పున వల వేతునని ఆయనతో చెప్పక, నీ మాట చప్పున, ఎవరి మాట చప్పున? దేవుని మాట చప్పున, ఈ నెలలో దేవుని మాట చప్పున ప్రయత్నం ప్రారంభిద్దాం. ఆమేన్. ఎలాంటి ప్రయత్నం అంట? దేవుడు చెప్తున్నారు, నీ దోణెను లోతుకు నడిపించు. నువ్వు ఇంతవరకు పైన ప్రయత్నాలు చేసావేమో, చాలా ప్రయాసపడ్డావు. ఎస్, నువ్వు దేనిలోనే సక్సెస్ అవ్వలేదు. ఎస్, దేవుడికి తెలుసు. కానీ దేవుడు చెప్తున్నారు, కొంచెం లోతుకు నడిపించు. మళ్ళా విశ్వాసంతో వలవేయి, మళ్ళా మీ ప్రయత్నాలు స్టార్ట్ చేయి. దేవుడు చెప్తున్నారు, ఈ నెలలో ఖచ్చితంగా నువ్వు నీ ప్రయత్నాన్ని మొదలుపెట్టు, లోతుగా ప్రయత్నించు. నీ యొక్క ప్రయత్నాన్ని దేవుడు సక్సెస్ చేయబోతా ఉన్నారు. ఆమెన్. ఎలాంటి సక్సెస్ ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నారంట? 6వ వచనం చదివితే, వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టారంట. 1, 2 కాదు, లోతుకు నడిపించి దేవుని మాట చప్పున వల వేసి విస్తారమైన ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుకున్నారంట. హల్లెలూయా. ఈ నెలలో దేవుడు చెప్తున్న మాట, ఆ విస్తారమైన ఆ చేపల రాశికి వలలు పిగిలిపోయే పరిస్థితి వచ్చిందంట. అందరం చెప్దాం, ఈ నెలలో నా దేవుడు నాకు వలలు పిగిలిపోయే ఆశీర్వాదాన్ని ఇస్తున్నారు. అంటే మనం ఊహించిన దానికన్నా, ఆశించిన దానికన్నా అత్యధికమైన మేలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. వల పిగిలిపోయే ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లుగా నింపేశారంట. ఫస్ట్ ప్రభు అక్కడ అవకాశం కోసం చూసినప్పుడు ఎన్ని దోణలు కనిపించినాయి? 2 దోణలు కనిపించినాయి. ప్రభు ఎన్ని వాడుకున్నారు? 1 వాడుకున్నారు. కానీ ఆశీర్వాదం ఎన్నట్లకి ఇచ్చారు? 2 దోణలు మునిగిపోయినాయి అంట. హల్లెలూయా. అక్కడ ఏదైతే ఖాళీగా ఉందో, ఏదైతే ఓడిపోయిన పరిస్థితిలో కనిపించిందో దేవునికి, దానిని ఈరోజు ఈ నెలలో దేవుడు చెప్తున్న మాట, ఆ 2 దోణెలు మునిగిపోయి ఆశీర్వాదాన్ని ఇచ్చారంట. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు ఎంతమంది అయితే ఖాళీగా ఉన్నారో, ఇంకా మా జీవితాల్లో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మేము చూడలేము అని అనుకుంటున్నారో, మా ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిపోయినాయి అనుకుంటున్నారో, మా జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం అనుభవించాలన్న ఆశ ఉంది కానీ ఆ ఆశ తీరట్లేదు అనుకుంటున్నారో, ఈ నెలలో దేవుడు చెప్తున్న మాట రైట్. సో ప్రభు చెప్తున్నారు, మీరు ఒక్కసారి ప్రయత్నం చేయండి, లోతుగా వెళ్ళి ప్రయత్నం చేయండి. మీ వలలు విశ్వాసంతో వేయండి. మీరు ప్రయత్నాలు విశ్వాసంతో చేయండి. ఏం జరుగుతుంది? దేవుని మాట చప్పున ఎవరైతే ప్రయత్నిస్తారో, దేవుని మాటకి ఎవరైతే విధేయత చూపిస్తారో, వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని మీరు చూడబోతా ఉన్నారు ఈ నెలలో. ఆమేన్. ఎలాంటి ఆశీర్వాదం అంటే వలలు పిగిలిపోయే ఆశీర్వాదం. ఆమేన్. దోణెలు నిండిపోయే ఆశీర్వాదం. ఆమేన్. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు, మా వల్ల కావట్లేదు, ఇంకా వేరే పక్కనున్న వాళ్ళు వచ్చి సహాయం చేయండి అని సంజ్ఞలు చేస్తూ ఉన్నారంట. సో వాళ్ళు సైన్ ఇస్తూ ఉన్నారంట, రండి మాతో పాటు మీరు కూడా దోణెలు నింపుకోవడానికి రండి అని. నాకు ఈ మాట చదువుతున్నప్పుడు అనిపించింది, మనకే పని లేదని ఖాళీగా కూర్చుంటే మనము అనేకులకు పని ఇచ్చే స్టేజ్లోనికి దేవుడు తీసుకెళ్ళబోతా ఉన్నారు. హల్లెలూయా.
నాకే పని లేదు ప్రభువా, నేనే ఖాళీగా ఉన్నాను ప్రభువా, నేనే ఫెయిల్ అయిపోయిన స్థితిలో ఉన్నాను ప్రభువా, నాకే నిరాశలో ఉన్నాను ప్రభువా, నేనే కృంగిపోయి ఉన్నాను ప్రభువా అంటే ఈ నెలలో దేవుడు మనము కృంగిపోయిన స్థితిలో నుంచి పైకి లేవడమే కాదు, మనము ఆశీర్వాదం పొందుకోవడమే కాదు, మనము అనేకులకు ఆశీర్వాదకరంగా మారబోతా ఉన్నాం. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈ మాటను విశ్వాసంతో మీరు రిసీవ్ చేసుకోండి. ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేయబోతా ఉన్నారు. హల్లెలూయా. 8వ వచనంలో అంటారు కదా, సీమోన్ పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఎలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్నవారందరూ విస్మయముందిరి. హల్లెలూయా. సో నీకు వస్తున్న ఆశీర్వాదానికి నువ్వు ఆశ్చర్యపోతావు, నీతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. హల్లెలూయా. అప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే, దేవా ఇంత గొప్ప ఆశీర్వాదానికి నేను పాత్రల్ని కాదు. మన జీవితం మనకే అనిపిస్తుంది అన్నమాట, ఇంత గొప్ప మేలు అనుభవించడానికి నేను పాత్రల్ని కాదు. దేవా నేను ఎంత పాపినైనప్పటికీ, ఎంత అవిధేయురాలనైనప్పటికీ, ఎంత విశ్వాస లోపం ఉన్నప్పటికీ మీ కృప చేత నాకు ఇంత ఆశీర్వాదాన్ని ఇచ్చారు, కానీ నేను దీనికి పాత్రల్ని కాను అని నువ్వు చెప్పబోయే రోజు వస్తూ ఉంది. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ తండ్రి. మరి ఈ ఒక్కళ్ళే కాదు, వాళ్ళతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారంట. 10వ వచనంలో చదివితే, సీమోనుతో కూడా ఉన్న పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబు యోహాను కూడా విస్మయం ఉందిరి. విస్మయం అంటే ఒక షాక్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకంటే ఇంపాసిబుల్ సిచ్యువేషన్ అది. ఇంక ఎట్టి పరిస్థితుల్లో అక్కడ చేపలు పడడానికి అవకాశమే లేదు. రాత్రంతా వీళ్ళు మొత్తం ఆ ఏరియా మొత్తం సెర్చ్ చేసేసారు, మొత్తం వలలు వేసేసారు, చాలా ప్రయత్నాలు చేశారు. ఎక్కడా వారికి ఏ ఆశీర్వాదం, ఒక్క చేప కూడా దొరకలేదు. అంటే ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ని దేవుడు ఏం చేయబోతున్నారు, పాసిబుల్గా మార్చబోతా ఉన్నారు. జస్ట్ కొంచెం ఆశీర్వాదం గురించి నువ్వు వెళ్తున్నావేమో, నువ్వు సెర్చ్ చేస్తున్నావేమో, నువ్వు ఫెయిల్ అయిపోయావేమో, ఈ సంవత్సరంలో నువ్వు అనుకున్నది ఏది ఒకవేళ జరగలేదేమో నాకు తెలియదు, కానీ దేవుడు ఈ నెలలో ఈ సంవత్సరపు వాగ్దానాలన్నీ సంపూర్ణంగా నెరవేర్చి నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని విడుదల చేయబోతున్నారు. అక్కడ ఏం లేదు, అంతా శూన్యం. కానీ ఒక్క మాట దేవుడు సెలవివ్వగానే ఆ మాటలో ఏముంది, క్రియేటివ్ పవర్ ఉంది. దేవుని మాటలో శక్తి ఉన్నది, జీవముతో కూడిన శక్తి ఉంది. అక్కడికి చేపలు ఏమీ లేకపోయినా ఆయన మాట సెలవివ్వగానే నిండిపోయి వలలు పిగిలిపోయి అన్ని చేపలు అక్కడికి వచ్చేసినాయి అంట. ఆమెన్. నువ్వు ప్రయత్నం మొదలు పెడుతూ ఉంటుండగా ఆ ప్రయత్నానికి తగ్గినట్లుగా అక్కడున్న పరిస్థితులన్నింటినీ దేవుడు మార్చబోతా ఉన్నారు. హల్లెలూయా. నువ్వు విశ్వాసంతో వల వేస్తూ ఉంటుండగా అక్కడికి అనేక చేపలు వచ్చేటట్లుగా దేవుడు మాట సెలవిచ్చిన రీతిగా నీ పనుల్లో, నీ ప్రయత్నాల్లో దేవుడు గొప్ప మార్పులు చేయబోతా ఉన్నారు. ఆమేన్. పరిస్థితులను మార్చగలిగిన దేవుడు, ప్రయత్నాన్ని సఫలీకృతం చేయగలిగిన దేవుడు, ఇంపాసిబుల్ సిచ్యువేషన్ని పాసిబుల్ చేయగలిగిన దేవుడిని మనం ఈరోజు ఆరాధిస్తూ ఉన్నాం. సెకండ్ టైం దేవుడు మళ్ళా పేతురుతో మాట్లాడుతూ చెప్తున్న మాట 10వ వచనంలో, అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నువ్వు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన్ని వెంబడించిరి. ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సో దేవుని యొక్క ఆశీర్వాదం కోసం మనం అందరం ఆశపడతాం. దేవా నేను సమృద్ధిని అనుభవించాలి, నేను ఆశీర్వాదంగా ఉండాలి, నేను అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలి అని. సో దేవుడు ఏం చెప్తున్నారు, నీకు ఆశీర్వాదం ఇచ్చారు. ఫస్ట్ టైము దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు దోణి లోతుకు నడిపించు, చేపలు పట్టుటకు మీ వల వేయి అన్నప్పుడు వాళ్ళు ఆ మాటకు విధేయత చూపించి సక్సెస్ అయ్యారు. సెకండ్ టైం ప్రభు చెప్తున్నారు, నువ్వు భయపడకు, ఇప్పటి నుండి నువ్వు మనుషులు పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పగా, సెకండ్ కాలింగ్, ఫస్ట్ కాలింగ్ బ్లెస్సింగ్ ఇచ్చారు, సెకండ్ కాలింగ్ దేవుని యొక్క రాజ్య సువార్త వ్యాప్తిలో నువ్వు బహుబలమైన సాధనంగా వాడబడబోతా ఉన్నావు. ఆమేన్.
సో 2 మాటలు ఈ నెలలో మన జీవితంలో నెరవేర్చబడబోతా ఉన్నాయి. ఈ రెండవ మాట చాలా 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 ముఖ్యం. నీకు దేవుడు ఏం కావాల్స్తే అది సమృద్ధిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ సమృద్ధి మీద నువ్వు దృష్టి పెట్టి ఇంకా బిజినెస్ని డెవలప్ చేసుకుని, ఇంకా డబ్బులు సంపాదించుకుని, ఇంకా ఈ లోకంని ఎంజాయ్ చేసి అలా వద్దు. ఏం చేశారంటే వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించారంట. హల్లెలూయా. దేవుడు నీకు ఇస్తారు సమృద్ధి, కానీ నీ దృష్టి దాని మీద ఉండకూడదు. దాన్ని అనుభవించటం మీద కాకుండా దేవుని యొక్క పని చేయడానికి నువ్వు సిద్ధపడాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇది సెకండ్ కాలింగ్ నీకు. ఫస్ట్ టైం దేవుడు నీకు ఈ లోకపరమైన బ్లెస్సింగ్స్ ఇచ్చారు, అనుభవిస్తున్నావు, చూస్తున్నావు. నువ్వు ఆశ్చర్యపోయే రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నారు. కానీ నీ దృష్టి మాత్రం దాని మీద ఉండడానికి వీల్లేదు. నీవు అమితముగా ఈ లోకాన్ని ప్రేమించడానికి కానీ అనుభవించడానికి కానీ వీల్లేదు. నువ్వు చేపలు పట్టే వ్యక్తివే, కానీ దేవుడు నేను ఎలా మార్చాలనుకుంటున్నారు? మనుష్యులను పట్టే వ్యక్తిగా మార్చాలనుకుంటున్నారు. హల్లెలూయా. సో ఈరోజు ఆ సెకండ్ కాలింగ్లో కూడా పేతురు ఆయన మాటకి విధేయత చూపించి సక్సెస్ అయ్యారు. 2 సార్లు కూడా పేతురు సక్సెస్ అయ్యారు. ఆమేన్. ఈ నెలలో దేవుడు నాతో మాట్లాడిన మాట అయితే 2 కాలింగ్స్లో కూడా మీరు సక్సెస్ అవుతారు. ఈ భూలోకపు ఆశీర్వాదాన్ని మీరు అనుభవిస్తారు, పరలోకపు ఆశీర్వాదమును మీరు అనుభవిస్తారు. ఆమేన్. సో అనేకుల్ని పట్టే వ్యక్తులుగా అనేక మందిని దేవుడు ఈ గ్రూప్లో నుంచి లేపబోతూ ఉన్నారు. ఎంతమంది అయితే విశ్వాసంతో ఎస్ లార్డ్, నేను ఒక పేతురులాగా వాడబడాలి, నేను మనుషుల పట్టు జాలరిగా మార్చబడాలి అని ఎంతమంది అయితే విశ్వాసంతో దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారో ఖచ్చితంగా మీ జీవితంలో ఈ నెలలో ఒక గొప్ప మార్పును మీరు చూడబోతూ ఉన్నారు. సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించటం. సో అంటే అది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా నాకు ఈ లోకంలో అన్నీ ఇచ్చారు దేవుడు, కానీ దాని మీద దేని మీద నాకు ఆశ లేదు. నేను కేవలం ప్రభు కొరకు జీవించాలి, ప్రభు పని కొరకు నేను కష్టపడాలి, ప్రభు కోసం అనేక మందిని నేను సంపాదించాలి, ప్రభు యొక్క ప్రేమను అనేక మందికి నేను రుచి చూపించాలి, దేవుని కోసం మాత్రమే, ఆయన మహిమ కోసం మాత్రమే నా జీవితం ఉండాలి అని సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించిన పేతురు వలె మనము కూడా ఒక డెసిషన్ తీసుకోగలిగితే, మాటకు విధేయత చూపించగలిగితే, ఈరోజు దేవుడు ఈ లోకం అంతటికన్నా, ఈ లోకంలో ఉన్న అన్ని సిరి సంపదలు అన్నీ ఇచ్చే ఆనందం కన్నా అత్యధికమైన ఆనందాన్ని దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. పేతురు జీవితాన్ని చూస్తే నిత్యముగా ఒక మనుషులు పట్టే జాలరిగా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మొట్టమొదటి ప్రసంగంలో 3,000 మంది, 2వ ప్రసంగంలో 4,000 మంది, 3వ ప్రసంగంలో పరిశుద్ధాత్మ దేవుడు లెక్కించలేకపోయారంట. ఇంకా సంఖ్యలు రాయడం మానేసి అనేక మంది వచ్చి సంఘంలో చేరుతూ ఉన్నారని రాశారు. హల్లెలూయా. ఇప్పుడు ఏంటి, ఒక్క వలేస్తే 3,000 చేపలు కాదు మనుషులు, ఇంకో వలేస్తే 4,000 చేపలు కాదు మనుషులు. సో నువ్వు నిలవబడి మాట్లాడుతుంటే వేల కొలది మంది నీ మాట చేత రక్షణ పొందే దినం రాబోతా ఉంది. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో నువ్వు మాట్లాడాలి, నువ్వు నోరు విప్పాలి, దేవుని కోసం, దేవుని పరిచర్య కోసం నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. చాలు. ఇంతవరకు ఇంచుమించు నాకైతే ఈ నియర్లీ 40s ఉన్నాం మేము. 30s, 40s, 50s. మీ జీవితంలో ఇన్ని దినాలు ఈ లోకం కోసం బ్రతికేశారు. చాలు, ఇంకా మనం దేవుని కోసం బ్రతుకుదాం. ఆమేన్. దేవుని పరిచర్య కోసం మనం ముందుకొద్దాం. దేవుని సువార్తను అనేకులకు ప్రకటించడానికి మనం నడుం కట్టుకుందాం. ఇవన్నీ విడిచిపెట్టేద్దాం. ఈ లోకపరమైన పద్ధతులు, ఆచారాలు, ఈ లోకంలో ఇంకా ఆస్తి సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇవన్నీ మనం పక్కన పెట్టేద్దాం. అన్నీ మనకి ఇస్తారు దేవుడు. ఒక్క మాటకి ఏమి ఇచ్చారంట? వలలు పిగిలిపోయే ఆశీర్వాదం, దోణిలు మునిగిపోయే ఆశీర్వాదం ఇచ్చారు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అవన్నీ పక్కన పెడదాం. దేవుడిస్తున్న ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలని దేవుని ఉద్దేశం అయి ఉన్నది. ఆయన ఉద్దేశాల్ని ఈరోజు మన జీవితంలో సఫలీకృతం చేసుకుందాం. ఆమేన్. సో ఈ నెలలో ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ మనుషులు పట్టు జాలర్లుగా మార్చబడుదురుగాక.
ఆమెన్. వలలు పిగిలే ఆశీర్వాదం చూచుదురుగాక. ఆమెన్. దోణెలు నిండి ఓవర్ఫ్లోయింగ్ అంటే నిండిపోయి పొంగి పొరలే ఆ ఆశీర్వాదాన్ని ప్రతి కుటుంబంలో అనుభవించుదురుగాక. ఆమెన్. మీ ఫైనాన్సెస్, మీ పరిస్థితులు ఈరోజు ఒకవేళ బాగాలేదేమో నాకు తెలియదు, కానీ విస్మయం ఉంది. అంటే ఆశ్చర్యపోయే రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతా ఉన్నారు. ఆమెన్. నన్ను ఆశీర్వదించబోతా ఉన్నారు. ఖచ్చితంగా మనం విశ్వాసంతో నమ్ముదాం. దేవుడి చేసే మేలులు మనం అనుభవించి గొప్ప సాక్షులుగా ముందుకు కొనసాగాలని కోరుకుంటూ, ఈ నెలలో ఈ 2 కాలింగ్స్, ఒకటి భూలోకపు ఆశీర్వాదానికి దేవుడు కాలింగ్ ఇస్తున్నారు, రెండోది పరలోకపు ఆశీర్వాదాన్ని కూడా మనం పొందుకోబోతున్నాం. ఆత్మల సంపాదన భారం కలిగి ముందుకు కొనసాగుదాం. ఈ 2 కాలింగ్స్లో కూడా సక్సెస్ అయిన పేతురు వలె మన జీవితాలు కూడా ఉండాలి అని కోరుకుంటూ కొంచెం లోతుకి వెళ్దాం. ఎప్పటి వరకు పైనే ఉన్నామేమో, ఆత్మీయ స్థితిలో పైనే ఆలోచిస్తున్నామేమో, పైనే జస్ట్ ఏదో టైం టు టైం ప్రేయర్ చేసుకుంటున్నాను, టైం టు టైం ఉపవాసం ఉంటున్నాను, టైం టు టైం మందిరానికి వెళ్ళి వస్తున్నాను కాదు. ఇంకొంచెం లోతుకి, ఇంకొంచెం డీప్గా వెళ్దాం దేవుని సన్నిధిలో. సో లోతుకి వెళ్ళే కొద్దీ ఇంకా మనం తెలుసుకునేది చాలా ఉంది, మనకి తెలియంది చాలా ఉంది. లోతుకి నడిపించమంటున్నారు దేవుడు మన దోణెను. ఈ నెలలో అందరూ నాతో కలిసి ఏకీభవించి లోతుగా నడుచుదురుగాక. ఆమెన్. వాక్యంలో లోతు, ప్రార్థనలో లోతు, పరిశుద్ధాత్మ నింపుదలలో లోతు, స్వార్థ ప్రకటించడంలో లోతుగా మనము సక్సెస్ అవుదుమో గాక. ఆమెన్. సో ప్రతి ఒక్కరూ ఈ ఆశీర్వాదాలన్నీ అనుభవించి గొప్ప సాక్షిగా నిలవాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చును గాక. ఆమెన్. ప్రైజ్ గాడ్. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమెన్.